హాయ్ అండి. ఇవాళ మెంతి వంకాయ చూపిస్తాను. ఇక వంకాయ, నల్ల వంకాయ మెంతి కూర వండుతాను. ఇక నల్ల వంకాయ తరిగి ముక్కలు నీళ్ళలో, ఇందులో మిరపకాయలు, ఇక మిరపకాయలు వేసి, ధనియాలు కప్పుడు శనగపప్పు, కప్పుడు మినపప్పు, జీలకర్ర, లవంగాలు, మెంతులు, మిరియాలు ఇవి వేచాక పొడి కొట్టి కూర చూపిస్తాను. ఇవాళ చూడండి, నీళ్ళు పెట్టాను. ఇది వంకాయకి కొంచెం నీళ్ళు, ఒక పిసర్ పసుపు, తర్వాత వంకాయ ఉడికించడానికి ఇందులో కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు, వంకాయ ఉడికిస్తాను కదా, ఇప్పుడు పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇందులో పసుపు వేసాను కదా, కొంచెం చింతపండు చాలా నానబెట్టి ఉంచాను, కొంచెం చింతపండు వేస్తాను. ఒక పెద్ద వంకాయే 2 ముక్కలు చేశాను, 2 మనుషులకి. అది ఇగో వంకాయలు సగం కట్ చేశాను కదా, నల్ల వంకాయలు బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఉడికిస్తాను ఇలాగా. ఈ లోపు అది మిక్సీ పడతాను, మూత పెట్టేస్తాను. ధనియాలు అవన్నీ ఉంచాను కదా, అది వేచి మిక్సీ పడతాను. ఇంకా చూడండి, శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, మెంతులు, లవంగాలు, ధనియాలు, మిరపకాయలు ఇవన్నీ తీసాను కదా, ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తాను. ఎర్రగా వేచాక మిక్సీ పడతాను. ఈలోపు వంకాయ ఉడికిపోతూ ఉంటుంది. మూకుడు వేడెక్కుతుంది. శనగపప్పు వేస్తాను. ఒక్కసారి కొంచెం కొట్టి ఉంచుకుంటాను. ఓ 15 రోజులకి, ఇలాగా నెల రోజులు సరిపోతుంది. మినపప్పు, మిరియాలు, జీలకర్ర, లవంగాలు 4 వేస్తాను నేను, వాసన ఉంటుంది. మెంతులు, ధనియాలు కొంచెం వేచి ఉంచాను, లాస్ట్లో కలిపేస్తాను. ఎండుమిరపకాయలు, ధనియాలు ఇది కొంచెం విడిగా వేచాక, ధనియాలు వేచే ఉన్నాయి, కొంచెం కలిపి వేచేస్తాను. తర్వాత ఎండుమిరపకాయలు ఇవి సగం కొంచెం వేగాక అవి వేసేస్తాను. ఎండుమిరపకాయలు ఇగో చూడండి, దానికి సరిపోతుంది కారం. వేచి ఉప్పు అవి వేసి కారం మిక్సీ పట్టేస్తాను. ఇదేమో పెసర్లు నానబెట్టాను. పెసర్లు నానబెట్టి ఇగో ఉట్టి పెసరపప్పు వండుతాను పెసర్లతోటి. పెసర్లు, టమాటా, ములంకాడ, ఒక బీట్ ముక్క కూడా, పచ్చిమిర్చి. ముందు టమాటా పచ్చిమిర్చి వేసి ఉడికిస్తాను. ఇగో నానబెట్టాను, 4-5 గంటలు నానబెట్టాను పెసర్లు. చాలా బాగుంటుంది. పెసరపప్పు కంటే పెసర్లు ఇంకా బాగుంటాయి. కొంచెం ఇందులో పచ్చిమిరపకాయలు తరిగి వేస్తాను, కరివేపాకు, టమాటా, ములంకాడ మిక్సీ ఇది ఉడికిపోయిన తర్వాత ములంకాడలు వేస్తాను. ఇందులో వేస్తే ముద్ద అయిపోతాయి, అందుకు పచ్చిమిర్చి ఇలా వేసి ఒక 3 సీటీలు కొట్టించేస్తే చాలు. నానిన పెసర్లు కదా, చాలా బాగుంటాయి ఆకుపచ్చివి. ఇగో కరివేపాకు వేసాను, 2 టమాటాలు తరిగేస్తాను. తరిగేసి పసుపు వేసి, ఈలోపు మెంతి గుండకి, వంకాయ మెంతి గుండకి వేచుతున్నాను. అది వేగిపోతే ఇది రెడీ అయిపోతుంది. వంకాయ మెంతి గుండ కూర, పెసర్లతో పప్పు వండుతున్నాను, టమాటా పెసరు. ఈ ములంకాళ్ళు అది ఉడికాక వేస్తాను, ఇప్పుడే వేయను. కుక్కర్ పడితే మెత్తగా అయిపోతాయి. ఉడికిన తర్వాత ఓ 10 నిమిషాలు మరిగిస్తే మెత్తబడిపోతాయి. ములంకాడ ఎంత టైం పడుతుంది.
ఇక చూడండి వేసాను, కొంచెం పసుపు వేస్తాను, ఒక చుక్క నెయ్యి వేసి ఉడికించేస్తాను. ఉడికించాక ఉప్పు వేసి పోపు వేసేయడమే. చాలా బాగుంటుంది పెసర్లు. నెయ్యి వేస్తాను, కొంచెం నెయ్యిలో పోపు కూడా వేచి తర్వాత వేస్తాను ఉడికాక. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది పెసర్లతో. ఇప్పుడు ధనియాలు ఇవన్నీ వేగుతున్నాయి కదా, ఇక వేగిపోయి ఇప్పుడు ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తాను. ఇక మిక్సీ పట్టాను, అందులోనే ఉప్పు వేసి పట్టేసాను. ఇప్పుడు ఈ ఉడికిపోయి కదా వంకాయలు, ఇందులో సగం సగం కట్ చేసి ఉడికించాను కదా, మధ్యలో మెంతిగుండ వేసి కూరి వేచేస్తాను. ఇక చూడండి, ఈ రెండిట్లోని కూరుతాను. పెద్దవి నల్ల వంకాయలు చాలా బాగుంటాయి. చాలామంది పల్లీలు కూడా వేస్తారు, ఇందులో పల్లీలు వేస్తే చాలా ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది వేగాక ఆ మిగతా పొడి మీద నేను జల్లిస్తాను, చాలా రుచిగా ఉంటుందండి. చిన్న వంకాయలు వస్తాయి ఇంకా కార్తీక మాసంలో, అవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తాను, ఈ వంకాయ వేచేస్తాను. వేసాక ఆ పెసరపప్పు కుక్కరు 3 సీటీలు ఉడికించేస్తాను. చూడండి, ఇక అందులో వంకాయలు కూరాను కదా, ఇప్పుడు నూనె కాగుతున్నది. ఇప్పుడు ఇది వేగడం ఎక్కువ టైం పట్టదు, అన్నీ వేగినవే ఉడికినవే కదా. ఇక మీద నుంచి కూడా జల్లిస్తే మంచిగా 10 నిమిషాల్లో వేగిపోతుంది. ఇది కొంచెం వేచాక చూపిస్తాను. ఇక చూడండి, పప్పు కూడా ఉడికిపోయింది మెత్తగా. ఇంట్లో ములంకాళ్ళు వేసాను, కొంచెం ఆ మెంతిగుండ ఉంది కదా పప్పులో వేస్తాను, చాలా బాగుంటుందని. అది పప్పులోకి పులుసులోకి కూడా నేను వేస్తాను, అందుకే శనగపప్పు వేసి ఉంచాను. పప్పు పులుసులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. లేకపోతే శనగపప్పు వేయరు, శనగపప్పు వేస్తే అన్నిట్లో వేయవచ్చు. చూడండి, వంకాయ వేగిపోయింది, వంకాయ కూర తయారైపోయింది. వేడివేడి అన్నంలో వంకాయ కూర మెంతి కూర వేసుకొని తింటే భలే ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. చూడండి, వంకాయ కూర మెంతి కూర నాకు చాలా ఇష్టం, వంకాయ మెంతి కూర. చూడండి, చెయ్యండి. చూడండి, చెయ్యండి, తినండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు పప్పులోకి పోపు పెడతాను. ఇక నెయ్యి వేసాను, ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు, ఇది ఇంగువ కరివేపాకు, కొంచెం ఇంగువ వేస్తాను. అలా ముల్లంకాళ్ళు వేసాను కదా, పప్పు అయిపోయిన తర్వాత వేసాను, ఇంకా మరిగిస్తాను. నెయ్యిలో వేస్తే గుమ్మ 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 వాసన వస్తుంది. చూడండి, పోపు వేగింది, కరివేపాకు వేసాను, కుక్కర్ ఉడికిపోయింది కదా, కొంచెం వేసి మరిగించేస్తాను, ములంకాళ్ళు ఉడికిపోతాయి. చాలా పెసర్లతో చాలా రుచిగా ఉంటుందండి.
పెసర్లు రుబ్బి అట్లు పోసిన పెసరపప్పు, పెసర్లతో గారెలు నానబెట్టి గారెలు చాలా బాగుంటాయి. అదొకరోజు చూపిస్తాను. పెసర్లు గారెలు ఇగో పోపు వేగుతున్నది. ఇందులో వేసి 10 నిమిషాలు మరగనిస్తాను. ములంకాళ్ళు మరిగిపోతుంది. ఇది కొంచెం మరిగించాక ఉప్పు పసుపు వేసాను. ఉడికిన తర్వాత చాలా బాగుంటుందండి. ఇగోటండి పప్పు అయిపోయింది. వంకాయ మెంతి కూర, పెసర్లు ములంకాడ పప్పు, అదే పెసర్లు టమాటా ములంకాడ వేసాను. 2 భలే ఉన్నాయండి. నోరు ఊరుతుంది. చాలా టేస్టీగా ఉన్నది. చూడండి 2 చూసి చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.